బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. బహుజన వాదంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్పీ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగారు. ఒక దశలో ఆయన గెలుస్తారనే ధీమా క్యాడర్లో బలంగా పెరిగింది. కానీ ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా పలుమార్లు సిర్పూర్ నియోజకవర్గానికి వచ్చారు ఆర్ఎస్పీ. కానీ అంతలోనే ఆయన భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో చేరడంతో బీఎస్పీ క్యాడర్ మొత్తం సందిగ్ధంలో పడిపోయింది. ఇటీవలే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తెరపైకి రావటం సంచలనంగా మారింది. దీంతో సిర్పూర్ నియోజకవర్గంలో తన ఓటమికి కారణమైన ఆర్ఎస్పీతో పొత్తును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు కోనప్ప తన సోదరుడు జడ్పీ చైర్పర్సన్ కృష్ణారావు పలువురు నాయకులతో సహా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. 2014లో నిర్మల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి పోటీ చేసి ఏనుగు గుర్తుపైనే గెలిచారు. అదే నమ్మకంతో సిర్పూర్లో ఆర్ఎస్పీ బరిలోకి దిగారు. సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న పరిచయాలు, స్వేరో సైన్యం, దళిత, బీసీ, మైనార్టీల మద్దతుతో పార్టీని బలోపేతం చేశారు. చాలామంది మాజీ ఐపీఎస్ పిలుపుతో పార్టీలోకి చేరారు. గత ఎన్నికల్లో ఆశించిన రీతిలో ఫలితాలు రాకపోవడంతో కేడర్ నిరాశ చెందింది. రాష్ట్రంలో బీఎస్పీకి అధ్యక్ష హోదాలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి ఆదరణ ఉంటుందని కేడర్ కూడా బలంగా నమ్మింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు ప్రవీణ్ కుమార్. 7 నియోజకవర్గాల్లో గ్రామాన తిరిగి తన ప్రత్యేకతను చాటారు. ఒకానొక సమయంలో ఆయన పోటీ చేసిన స్థానంలో గెలుస్తారనే నమ్మకం కూడా కేడర్ కలిగింది కూడా. అందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్రంగానే శ్రమించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిన్లోని నివాసం ఏర్పరచుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో దింపారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే నియోజకవర్గంలోని 7 మండలాలు తిరిగారు. ఆయనపై నమ్మకంతో ఓటర్లు కూడా ఎన్నికల్లో బీఎస్పీకి 40,000 ఓటు బ్యాంక్ ఇచ్చారు. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాల తర్వాత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ అధినేత మాయావతికి లేఖ పంపించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పేర్కొనడం, బీఎస్పీ అధినేత నుంచి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేయాలని చెప్పడం వంటి అంశాల నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సిర్పూర్ నియోజకవర్గంలోని పలువురు నాయకులకు ఫోన్లు చేసి తెలిపారు. విషయం తెలుసుకున్న కొంతమంది నాయకులు ఆర్ఎస్పీని కలిసేందుకు హైదరాబాద్కు వెళ్లారు. అలాగే పలువురు నాయకులు కార్యకర్తలు స్థానిక మాజీ జడ్పీ చైర్మన్ శ్రీరామ్ గణపతి ఇంటికి తరలి వెళ్లారు. ఆర్ఎస్పీ వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్, పెద్దపల్లి నుంచి ఆశావాహులు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధ్యక్షుడి రాజీనామాతో ఏం చేయాలో సందిగ్ధంలో పడ్డారు ఆ నాయకులంతా. కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉండగా మరికొందరు మాత్రం బీఎస్పీలోనే కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.